Nice to meet you, Mr. Mahesh. అమ్మా రేణుక, ఈ తాతయ్యను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నావమ్మా? నువ్వు నా గదిలోకి వచ్చినప్పుడు నేను నిద్రపోలేదమ్మా. ఏదో ఆలోచనలతో కళ్ళు మూసుకున్నాను. నువ్వు మాట్లాడింది అంతా విన్నాను. ఈ ముసలి ప్రాణం నీకు బరువు అయ్యి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా తల్లి? ఏంటి తాతయ్య, ఏమైంది? మీ రేణుక వదిన గంగాధరాన్ని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోతోందిరా. ఏంటి వదినా ఇది? నేనేమైనా తప్పు చేస్తే క్షమించొదినా, అంతేకాని ఇలా. అది కాదు చైతన్య, నువ్వు బాబు లేకపోతే తాతయ్య గాని నేను గాని ఈ ఇంట్లో ఉండలేం వదినా. పోతున్న దరిద్రాన్ని పోనివ్వకుండా నువ్వెందుకు అడ్డుకున్నావురా ముసలోడా? నువ్వు మళ్ళీ ఇలాంటి ప్రయత్నం చేస్తే నా మీద ఒట్టే వదినా. చైతన్య, అవునమ్మా రేణు, ఈ ఇల్లు నీది కూడా. ఈ ఇంటిని మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోతావమ్మా? ఇలాంటి పిచ్చి పనులు మళ్ళీ చేయకు. వైజయంతి, బాబుని ఆ లగేజ్ ని తీసుకునిరా. దరిద్రం పీడ ఇంతటితో విరగడైపోతుందనుకుంటే నా మొగుడు మళ్ళీ ఇంట్లోకి రమ్మన్నాడు. పైగా లగేజ్ ని గంగాధర్ని నన్నే తీసుకురమ్మంటున్నాడు. ఈ అన్నోన్ నెంబర్ ఎవరిదబ్బా? సరే నువ్వు వెళ్ళు. అలాగే సార్. హలో హలో, భూషణ్ గారేనా? ఎస్, భూషణ్ స్పీకింగ్. నేను
నేను సిఐ శర్వాణి గారి ఆఫీస్ నుంచి కానిస్టేబుల్ అవతార్ని మాట్లాడుతున్నాను. మీరా అవతార్ గారు, బాగున్నారా? శర్వాణి గారు ఒకసారి మిమ్మల్ని ఆర్ఎంపీ గెస్ట్ హౌస్కి రమ్మన్నారు. ఎందుకు? ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఒకవేళ మీకు రావడానికి కుదరకపోతే మా మేడం గారే మీ దగ్గరికి వస్తానన్నారు. అక్కర్లేదు, నేనే వస్తున్నాను. 15-20 మినిట్స్ అక్కడ ఉంటున్నానని సిఐ గారికి చెప్పండి. ఓకే, ఆర్ఎంపీ గెస్ట్ హౌస్కి రండి, మర్చిపోవద్దు. ఆ సిఐ శర్వాణి ఏంటి ఆ కీర్తిని పట్టుకోవడం చేతగాక ఆ కేసును నా మీదకి ఉచ్చులా బిగించాలని చూస్తున్నట్టుంది. లాభం లేదు. ఆ రమణ సాల్వా వికాసులకి కీర్తి ఫోటో ఇచ్చి దాని సంగతి చూడమని చెప్పినట్టే ఈ శర్వాణి ఫోటో కూడా ఇచ్చి దీని సంగతి కూడా చూడమని చెప్పుండాల్సింది. నమస్తే సిఐ గారు. రండి భూషణం గారు, కూర్చోండి. అర్జెంటుగా రమ్మన్నారంటే వచ్చాను మేడం. భూషణం గారు, ఇంతకు ముందు అదే మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు కీర్తి ఎవరో అర్చన ఎవరో మీకు తెలియదని చెప్పారు. నేను ఇప్పుడు కూడా అదే అంటున్నాను శర్వాణి గారు. కానీ మీరు అబద్ధం చెప్తున్నారని నేనంటున్నాను. కీర్తి మీకు తెలుసో లేదో నాకు తెలియదు గాని కీర్తి ఫ్రెండ్ అర్చన మీకు తెలుసని నాకు తెలుసు భూషణం గారు. మీ ముందున్న మీ ప్రొఫైల్లో మీరు అర్చన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో మెయిన్ పర్సన్ గా వర్క్ చేస్తున్నట్టుగా ఉంది. అవును, నేను అర్చన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో 25 years గా వర్క్ చేస్తున్నాను. అర్చన ఎవరు? మా ఎండి గారి మనవరాలు. మరి అర్చన ఎవరో తెలీదన్నారు. అప్పుడు మీరు అర్చన అన్నారు గాని అర్చన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అర్చన అనలేదుగా మేడం. ఓకే, ఆ అగ్రీడ్ భూషణం గారు. కానీ మీ యజమానిరాలు అర్చన గారికి మేము పట్టుకోవాలని ట్రై చేస్తున్న కీర్తి గురించి తెలుసుండొచ్చేమో. అది నేనెలా చెప్పగలను మేడం? హలో హలో హలో, ఎవరండి? కీర్త? సరిగా వినిపించట్లేదు. రాంగ్ నెంబర్ అండి, పెట్టండి. ఎవరు అవతార్? ఎవరో కీర్తి రెడ్డి కావాలని రాంగ్ నెంబర్ చేశారు మేడం. సో మీ యజమానిరాలు అర్చన గారిని నేను కలవాలనుకుంటున్నాను. షూర్ మేడం, ఐ విల్ అరేంజ్ అపాయింట్మెంట్. మీతో ఫోన్లో మాట్లాడిన కీర్తి మీ యజమానిరాలి అర్చన గారికి తెలిసిండే అవకాశం లేదంటారా? అది
నేనెలా చెప్పగలను మేడం? ఐ మీన్ కామన్ గా మీ యజమానిరాల దగ్గరికి వచ్చే తన ఫ్రెండ్స్ లో కీర్తి ఓ ఫ్రెండ్ అయ్యే అవకాశం ఉందేమో. మా యజమానురాలు అర్చన ఒక సెలబ్రిటీ. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు. ఎనీహౌ మీ యజమానిరాలు అర్చన గారితో నేనే మాట్లాడి విషయం తెలుసుకుంటాను. నాకు అర్చన గారు అపాయింట్మెంట్ అరేంజ్ చేయండి. షూర్ మేడం. ఇక మీరు వెళ్ళొచ్చు భూషణం గారు. థ్యాంక్ యూ మేడం. నేను అర్చన గారితో మాట్లాడి వెంటనే అపాయింట్మెంట్ అరేంజ్ చేస్తాను. ఓకే. లాభం లేదు. ఈ సిఐ శర్వాణి ఖతర్నాక్ పోలీస్ ఆఫీసర్ లాగా ఉంది. ఒక పక్క ఆ కీర్తిని బ్లాక్మెయిల్ చేస్తుంటే ఆ కీర్తిని పట్టుకోవడం కోసం ఇది నన్ను సతాయిస్తుంది. ఇప్పుడు ఆ కీర్తి గురించి తెలుసుకోవడం కోసం అర్చనని కలుస్తానంటుంది. అర్చనని కలిస్తే మాత్రం అది ఇది కలిసి నన్నేం చేస్తారు. ఆ గతం మర్చిపోయిన అర్చన కీర్తి గురించి ఏం చెప్తుందో. ఇక లాభం లేదు. ఆ రమణ సాల్వాకి ఈ శర్వాణి సంగతి చెప్పి దీని కూడా ఒక చూపు చూడమనకపోతే ఇది నన్ను వదిలేలా లేదు. అవతార్, మేడం, నాకెందుకో ఈ భూషణం వాలకం మీద చాలా అనుమానాలున్నాయి. ఈ భూషణానికి తెలియకుండా మనమే ఆ అర్చనాని కలవాలి. వెంటనే అపాయింట్మెంట్ తీసుకో. కీర్తి మనకు వెంటనే దొరకాలంటే మనం వెంటనే ఆ అర్చనాని కలవాలి. ఎస్ మేడం, నేను ఇప్పుడు ఆ పని మీదనే ఉంటాను. ఆ అమృతమ్మ బాంబాస్టింగ్ లో పోయిన కానించి ఈ కోయిదర్ కూడా బాగా సింక్ అయిపోయాడు పాపం. కోయిదరా బాధపడకు. ఆ అమృతమ్మ పోయిన కానించి ఆ శివరామరాజు గారు మనిషిలో లేడు. ఆ భగవంతుడు ఆ అమృతమ్మను వదిలేసి మల్లన్న తీసుకెళ్ళిపోయినా బాగుండు. ఓబేస ఆగరా. మీరనుకున్నట్టు ఆ దేవుడు అమృతను తీసుకెళ్లేదు. అమృత బ్రతికే ఉంది. ఏనాడైనా బొబ్బర్లంకలో అడుగు పెడుతుంది. నేను దేనికోసమైతే హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాను, ఆ పర్పస్ నెరవేరేలా అనిపించటం లేదు పింకీ. ఏమైందర్చనా? ఏమీ కాలేదనే నా బాధ. నేను నాకు సంబంధించి తెలుసుకోవాలనొచ్చిన ఆధారాలు దొరుకుతాయో దొరకవో అర్థం కావడం లేదు పింకీ. ఈ బొబ్బర్లంకలో ఎక్కడిని వెతకాలి? ఎవరిని అడగాలి? గమ్యం లేని గాలిపటంలో ఉంది నా పరిస్థితి. గాలిపటం కాదు, గాలిపటాలు అను. నేను కూడా నీతో పాటు తిరుగుతున్నాను కదా. ఏదీ తనంత తాను నీ దరికి రాదు, సాధించి శోధించాలి అన్నాడు మహాకవి. అర్థమైందా? నీ గురించి నువ్వు తెలుసుకోవడానికి నీ పక్కన నేను కూడా తోడున్నాను. డోంట్ వరీ.
సాధించినా శోధించినా వజ్రం దొరకకపోయినా పర్వాలేదు, బొగ్గు దొరికితేనే మళ్ళీ కథ మొదటికొస్తుంది. బొగ్గులాంటి మా అల్లుడు అవతారాన్ని వజ్రంలా మార్చి ఆ శరవాణి పోలీసు ఉద్యోగం వేయించిందంట. మంచిదే, పోలే వాళ్ళు బతుకు వాళ్ళ హ్యాపీగా బతుకుతారు, బతకని. అమ్మా, అయ్యో అబ్బా, ఓకేనా? పర్వాలేదుగా? పింకీ, అక్కడేదో ఇల్లు కనిపిస్తుంది. నేను ఒకసారి చూసొస్తాను. నీకు దెబ్బ తగిలింది కదా, నువ్వెక్కడే ఉండు. సార్, మిమ్మల్ని. చెప్పండి అమ్మాయి గారు, మిమ్మల్ని చూస్తుంటే ఈ ఊరు కొత్తలాగుందా? అవునండి. ఇక్కడికి బొబ్బర్లంక ఎంత దూరం ఉంటుంది? అది అదుగో ఆ ధ్వజస్తంభం కనపడుతుంది, అదే 2 కోసులు దూరం ఉంటది, అరగంట ప్రయాణం. పడేసుకున్నారో పారేశారో పాటలు రాసున్న డైరీ. ఓ, ఇలా ఇవ్వు. బోర్ కొట్టినప్పుడు కూల్ రాగాలు తీయడానికి పనికొస్తుంది. అన్నట్టు బొబ్బర్లంక ఇక్కడికి 1/2 అవర్ డిస్టెన్స్ లోనే ఉందట. అయితే అక్కడేదైనా మనకి వేరే క్లూ దొరికే అవకాశం ఉంది పింకీ. పద వెళ్దాం.